అదితి గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తుంది కదా! రాగానే ఇంకా గౌతమ్ అందరూ షాక్ అవుతారు. ఇంకా అప్పుడే అదితి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇంతలో అందరూ అలా అడ్డుగా నుంచోవడంతో ఇంకా అదితి అంటుంది, "ఏంటి అది నన్ను కొత్తలాగా చూస్తున్నారు. కొత్త మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారేంటి? 23 ఏళ్ళు ఈ ఇంట్లోనే పెరిగిన దాన్ని. నన్నెందుకంత కొత్తగా చూస్తున్నారు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో నేనెందుకొచ్చానంటే గౌతమ్‌ని పెళ్లి చేసుకోవడానికొచ్చాను. అదే గౌతమ్ నాకిచ్చాడు కదా మాట హాస్పిటల్‌లో. బామ్మ మీరు కూడా ఉన్నారు. మీ అందరి ముందే తను నాకు మాటిచ్చాడు. అసలే నన్ను ఇంతలా ప్రేమించి 4 రోజుల్లో నన్ను మోసం చేసి వెళ్ళిపోయినవాడు ఇప్పుడు మాట ఇచ్చి మాట తప్పుతాడేమో, నేను కళ్ళ ముందుంటే కనీసం ఆ మాటైనా గుర్తొస్తుందని చెప్పేసి నేనిలా వచ్చాను. అంతేకాదు తను ఇన్ని రోజులు నా మీద చూపించిన ప్రేమ అంతా నమ్మి తన కోసమే నా జీవితం అనుకున్నాను. ఇప్పుడు తనే నా దగ్గరుండి నా పెళ్లి చేస్తాడా? లేదా తనే చేసుకుంటాడా? అనేది నేను చూడాలి. అందుకే నేనొచ్చాను అని చెప్పేసి ఇంకా అదితి అయితే అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే అర్జున్ అంటాడు, "అది కాదమ్మా, పెళ్లి కాకుండా నువ్వు ఇలా మా ఇంట్లో ఉంటే నలుగురు ఏమనుకుంటారు" అని చెప్పేసి అర్జున్ అంటాడు. అన్నాక, "అదేంటి అంకుల్ ఇన్ని రోజులు మీరు గౌతమ్ ఏమన్నా అంటే నేను చూసుకుంటాను, నాకు చెప్పమ్మా అని అనేవాడివి. ఇప్పుడేంటి అంకుల్ బయటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, నా గురించి ఆలోచించరా" అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంతలో ఇంకా సుభద్ర కూడా అంటుంది, "అది కాదమ్మా, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఇక్కడ ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఎందుకు" అని చెప్పేసి అంటూ ఉండగానే, "ఏంటి మీ కోడలు బాధపడిపోతుందని భయపడుతున్నారా? మీ కోడలు నన్నెందుకు ఇక్కడ ఉంచారు అని చెప్పేసి అడుగుతుందని భయపడుతున్నారా" అని చెప్పేసి అనగానే ఇంకా వాళ్ళైతే సైలెంట్ అయిపోతారు. ఇంతలో ఇంకా వాళ్ళ బామ్మ గౌతమ్ వాళ్ళ నాన్నమ్మ అయితే గట్టిగా అంటుంది, "అవును గౌతమ్ నా ముందే నీకు మాటిచ్చాడు. నేను కూడా ఉన్నాను కదా, ఇక్కడ అందరము ఉన్నాము. నీ భవిష్యత్తు సెట్ చేశానని గౌతమ్ మాటిచ్చాడు. అందుకనే ఇక్కడ ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదితి ఇక్కడే ఉంటుంది" అని చెప్పేసి తను అనేసరికి, "థ్యాంక్స్ బామ్మ, ఇన్ని రోజులు ఎవరు అర్థం చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకున్నావు" అని చెప్పేసి అదితి అలా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా గౌతమ్ ఏం చేయాలో అర్థం కాక అలా సైలెంట్గా ఉండిపోతాడు. ఇది ఇలా ఉండగా అహల్య ఇంకా బుజ్జి ఇద్దరు అలా నందు వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా. ఇంకా బుజ్జి అయితే ఎవ్వరు చూడకుండా అలా దాక్కొని ఇంకా నందు రూమ్లోకి అయితే వెళ్తాడు. వెళ్ళి ఇంకా నందు లేకపోవడంతో అక్కడ పేపర్స్ పెట్టేసి అలా ఎన్వలప్ పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక నందు అప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి అక్కడ టవల అక్కడ పడేయడంతో ఆ పేపర్స్ చూస్తాడు. చూసి ఒక్కసారిగా ఇంకా నందుకి చాలా కోపం వస్తుంది. అసలు ఈ పేపర్స్ ఎవరు తెచ్చారు, ఎవరు పెట్టారు అని చెప్పేసి బయటికి వచ్చి చూస్తుండగానే అహల్య అలా ఆటో ఎక్కి బుజ్జి ఆటో ఎక్కి వెళ్ళడం చూస్తాడు. చూసాక ఇంకా వెంటనే ఏం చేయాలో అర్థం కాదు. అవన్నీ పేపర్స్ చదువుతూ ఉంటాడు. ఇంకా శ్రావ్య అలా లెటర్స్ రాస్తుంది కదా, అవన్నీ చదువుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇంకా అదితి అయితే లోపలికి వెళ్ళి అలా అందరితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా వాళ్ళందరూ సంతోషపడి అదితిని మెచ్చుకుంటూ ఉంటారు. "ఇన్ని రోజులు ఆ అహల్యని చూడలేకపోయాము, అది వచ్చి వారమే అయినా ఇంకా అందరినీ మార్చేయడానికి చూసింది, మమ్మల్ని అందరినీ తన బుట్టలో వేసుకోవడానికి చూసింది. ఇంకా అమ్మ నాన్న కూడా దానికి అది బ్లడ్ ఇవ్వడంతో అమ్మ నాన్న కూడా మారిపోయి దాంతో మంచిగా ఉంటున్నారు. కానీ మాకు మాత్రం అది అస్సలు నచ్చలేదు. నువ్వు ఎలాగైనా సరే దాన్ని వెళ్ళగొట్టి నువ్వే ఉండాలి అదితి" అని చెప్పేసి ఇక అవంతికైతే అంటుంది. అన్నాక, "అవును దాని టార్చర్ భరించలేకపోతున్నాం, ఇంట్లో వాళ్ళందరినీ మచ్చేయ చేసుకోవాలని చూసింది" అనగానే ఇంకా అవంతిక వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చాడు. వచ్చి, "అవును అసలు శ్రావ్య నందుల పెళ్లి చేద్దామనుకుంది, అందరి ముందు మాటిచ్చింది" అని చెప్తూ ఉండగానే, "అదెలా పెళ్లి చేస్తుంది? అసలు వీళ్ళ పెళ్లి జరిగితేనే కదా, అది పెళ్లి జరగాలన్నా అదంతా నా మీద ఆధారపడి ఉంటుంది. నేను చేస్తే కానీ జరగదు వీళ్ళ పెళ్లి" అని చెప్తే ఇంకా శ్రావ్య అంటుంది, "ఏదో ఒకటి చేసి దాన్ని వెళ్ళగొట్టి నా పెళ్లి చేయవే" అని చెప్పేసి ఇంకా శ్రావ్య అనేసరికి, దాని గురించి నేను చూసుకుంటానులే" అని చెప్పేస్తే ఇంకా అప్పుడే అవంతిక అంటుంది, "అవును దాన్ని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి అదితి గౌతమ్‌లో పెళ్లి చేశాకే మీ ఇద్దరు పెళ్లి" అని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటూ ఉండగా అప్పుడే ఆ బామ్మ వస్తుంది. వచ్చి, "అదంత ఈజీ కాదు, అది వచ్చి వారమే అయినా మనం ఇంతమంది ఉన్నా అది ఒంటరిగా పోరాడుతుంది, అది సామాన్యురాలు కాదు" అని చెప్తే, "నేను అంతకంటే వైల్డ్ ఫైర్, నేను వస్తే మాత్రం దానికి అలాగా ఉంటుంది" అని చెప్పేసి అదితి అయితే కోపంతో అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా నందు అయితే శ్రావ్యకి వీడియో కాల్ చేసి, "అసలేమనుకుంటున్నావు నువ్వు, కొంచెమైనా బుద్ధుందా, ఎందుకు ఈ పేపర్స్ పంపించావు నాకు" అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. "అంటే నీ బతుకు నువ్వే చూసుకుంటున్నావా, నా చెల్లెల జీవితం ఏమైపోయినా నీకు పర్లేదా, నీకు మాత్రం నీ ప్రేమ ముఖ్యమా, నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదు" అని చెప్పేసి అంటూ ఉండడంతో ఇంకా శ్రావ్య బోరున ఏడుస్తూ ఉంటుంది. "అసలు ఈ పేపర్స్ ఎవరు పంపించమన్నారు అది ఇది" అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. ఇంతలో ఇంకా శ్రావ్య బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తన ముందే తన కళ్ళ ముందే ఆ వీడియో కాల్ చేసి ఆ పేపర్‌నన్నిటిని కాల్ చేస్తాడు. తను ఒక్కసారిగా ఇంకా ఏడుస్తూ పొంగిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా శ్రావ్యకి పట్టరాని కోపం వస్తుంది అహల్య మీద. ఇంతలో అహల్య అప్పుడే ఆటో దిగి ఇంట్లోకి వస్తూ ఉండగానే గట్టిగా అందరి ముందు శ్రావ్య గట్టిగా అరుస్తుంది. అరిచి, "అసలేం చేసావా, నీకన్నా అర్థమవుతుందా" అని చెప్పేసి గట్టిగా శ్రావ్య అహల్య మీదకి అరుస్తుంది.
అరిచేసరికి అసలు అహల్యకి ఏం జరిగిందో అర్థం కాదు. ఏం జరిగింది అని చెప్పి అడిగేలోపే ఇంతలో ఇంకా అందరూ అలా కిందికి వస్తారు. వచ్చి ఇంకా అహల్యని కోపంతో చూస్తూ ఉంటారు. అదితి కూడా అక్కడే ఉంటుంది. ఇంకా గౌతమ్ ఎందుకు అరుస్తున్నారో తెలియక ఇంకా అహల్య దగ్గరికి వస్తాడు. వచ్చి ఇంకా చూస్తూ ఉంటాడు. ఇంతలో ఏం జరిగిందో చూడు అని చెప్పేసి ఇంకా శ్రావ్య అయితే అలా ఫోన్ చూపిస్తూ ఉంటుంది. అందులో ఇంకా నందు అరిచిన అరుపులు అలాగే ఆ పేపర్స్ తగలబెట్టడం అంతా శ్రావ్య వీడియోలో చూపిస్తూ ఉంటుంది. ఇంతలో అహల్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయ్యో నేను మంచి చేద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి అని చెప్పేసి అహల్య అలా ఆలోచిస్తున్న లోపే అప్పుడే ఇంకా శ్రావ్య కోపంతో అసలు నీకేం అధికారం ఉందని నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి రేపు ఏం జరగబోతుంది, శ్రావ్య అహల్యని ఏమంటుంది, ఇంకా గౌతమ్ దాన్ని ఎలా అడ్డుకోగలడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.